బ్రాండెడ్ కంపెనీ టీవీల పేరుతో డూప్లికేట్ టీవీలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేసిన వికారాబాద్ జిల్లా నవాబ్పేట పోలీసులు 9 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పరారీలో మరో 2 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నవాబ్పేట మండలం పులిమామిడి దగ్గర వాహనాల తనిఖీలు చేపడుతున్న సమయంలో ముఠా సభ్యులను పట్టుబట్టారు. అలానే ఒక కారుతో పాటు 2 యాక్టివా వాహనాలపై సోనియా కంపెనీకి చెందిన టీవీలు పెట్టుకుని తిరుగుతుండగా అనుమానం వచ్చి పట్టుకున్నారు పోలీసులు. నాసిరకం టీవీ పేర్స్ తీసుకొచ్చి సోనీ కంపెనీ సాఫ్ట్వేర్ చేసి నాణ్యత లేని టీవీలను ప్రజలకు అమ్ముతూ మోసం చేస్తున్న ముఠా గ్రామాల్లో విక్రయిస్తున్న 71 నాసిరకం టీవీలు, ఒక స్విఫ్ట్ కార్, ఒక వ్యాన్, 7 యాక్టివా వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించారు పోలీసులు. నాణ్యత లేని టీవీలు గుట్టురట్టు చేసిన సిఐ ఆంజనేయులు, ఎస్ఐ భరత్ భూషణ్లను అభినందించిన డీఎస్పీ. నవాబ్పేట మండలంలోని నవాబ్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నవాబ్పేట ఎస్ఐ భరత్ ఆధ్వర్యంలో ఈ పులిమామిడి విలేజ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక కారు మరియు 2 హోండా యాక్టివా వెహికల్స్పై టీవీలు తీసుకొని ఒక 3 పర్సన్స్ వస్తున్నారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మరి ఆ టీవీలను చూసిన తర్వాత డాక్యుమెంట్స్ లేకుంటే డౌట్ వచ్చేసి మీరు ఎవరు అంటే వాళ్ళు కొంచెం సస్పిషియస్గా మాట్లాడుతూ ఎస్కేప్ కావడానికి ట్రై చేస్తున్న క్రమంలో వాళ్ళని తీసుకొచ్చి లోతుగా విచారించడం జరిగింది. వీళ్ళని విచారిస్తే వీళ్ళంతా ఉత్తరప్రదేశ్ చెందిన వాళ్ళు. టోటల్ 9 మెంబర్స్ ఉన్నారు. అందులో 8 మెంబర్స్ ఉత్తరప్రదేశ్ చెందిన వాళ్ళు ఉన్నారు. ఒక్క అతను వేరే డ్రైవర్. వీళ్ళ ప్రధాన బిజినెస్ ఏంటంటే ఒక అన్బ్రాండెడ్ టీవీ, అసెంబ్లీ ఫిట్టింగ్ టీవీలను ఢిల్లీ నుంచి తీసుకొచ్చేసి ప్రస్తుతం సంగారెడ్డిలో హెడ్ క్వార్టర్ పెట్టుకున్నారు వీళ్ళు. అక్కడ తీసుకొచ్చిన తర్వాత వాటిని సోనీ బ్రాండ్ స్టిక్కర్స్ వేసి సాఫ్ట్వేర్ అప్లోడ్ చేసి విలేజ్లో ఈ హోండా యాక్టివా వెహికల్ని తీసుకెళ్ళి ఇది సోనీ బ్రాండెడ్ టీవీలు అని చెప్పి విలేజ్లో అమ్మడం జరుగుతుంది. తక్కువ ధరకు వస్తున్నది ఈ స్టిక్కర్స్ మరియు అవన్నీ ప్యాకింగ్ అని చూసి నిజమైన సోనీ బ్రాండ్ టీవీలు అనుకొని ప్రజలు తీసుకొని వాళ్ళకు నాసి రకం సరుకులు అంటగడుతున్నారు. వీళ్ళు ఇంతకుముందు తమిళనాడులో కూడా దాదాపు 6 నెలల పాటు ఇదే బిజినెస్ చేసినారు. తదనంతరం ఆంధ్రప్రదేశ్లో చేసినారు. రీసెంట్లీ తెలంగాణకు వచ్చేసి అక్కడి నుంచి వచ్చి సంగారెడ్డి నుంచి చుట్టుపక్కల వికారాబాద్, రంగారెడ్డి మరియు సంగారెడ్డి జిల్లాలోని గ్రామాలన్నీ కూడా తిరుగుతూ స్టవ్లు మరియు టీవీలు అమ్ముకుంటూ అమాయక జనాలకు నాసిరకం వస్తువులు మరియు అంటగడుతూ వీళ్ళు డబ్బులు తీసుకొని ఢిల్లీలో వీళ్ళ 2 మెయిన్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు పవన్ శర్మ అండ్ సలీం. వీళ్ళిద్దరికి ఎప్పటికప్పుడు ఇలా అమ్ముకుంటా అమౌంట్ అక్కడికి గూగుల్ పేలో మరి అకౌంట్లో వేస్తున్నారు. వాళ్ళకు ఎంత ఆర్డర్ కావాలనో ఇక్కడ ఆర్డర్ పెట్టగానే వాళ్ళు అక్కడ నుంచి టీవీలను వీళ్ళకి పంపిస్తున్నారు. ఈ లోకల్లో తీసుకొని లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇవన్నీ పంపించి అమ్మడం జరుగుతుంది. ఇందులో మరియు మొమిన్పేట సిఐ గారు ఆంజనేయులు మరియు నవాబ్పేట ఎస్ఐ భరత్ వాళ్ళ సిబ్బంది అందరూ తీసుకొని సంగారెడ్డి మరియు పరిసర ప్రాంతాలను తీసి టోటల్ 71 టీవీలు రికవర్ చేయడం జరిగింది. ఒక 6 గ్యాస్ స్టవ్లు, తర్వాత ఒక స్విఫ్ట్ డిజైర్ కారు, హోండా యాక్టివా స్కూటర్స్ ఒక 7, తర్వాత ఒక టాటా ఐచర్ మినీ ట్రక్, తర్వాత మొబైల్ ఫోన్స్, టీవీ రిమోట్లు, పెన్ డ్రైవ్లు, వాళ్ళ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసే పెన్ డ్రైవ్లు, తర్వాత సోనీ స్టిక్కర్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం సీజర్స్ యొక్క